హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బాణజాను ఆఫీషియల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు. నేనైతే మంచిగా లేనమాట. ఈరోజు కొంచెం బాధగా ఉన్నా. ఎందుకో చెప్తా, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో. చూడండి, నైట్ టైం అయితే లాక్ వేస్తాము, ఎందుకంటే రూమ్లో మొత్తం వేడి వస్తుందని విండోస్ తెరిచి ఇదైతే లాక్ వేస్తామన్నమాట. అవతల పక్క బ్యాచిలర్స్ ఉన్నారు మన బాల్కనీకి అక్కడ, అందుకని లాక్ వేసి పండుకుంటాము. చూడండి, బట్టలు నైట్ ఆరినాయి కూడా మంచిగా. వర్షం చూడండి ఫుల్ కొడుతుంది, కనిపిస్తుందా మీకు? ఫుల్ దంచుతుంది, చూసుకుంటూ ఉంటున్నా. ఇంకేం చేస్తాను చెప్పండి. ఆ కీ వచ్చేసి బావ దగ్గర ఉంటుంది అనమాట. బావది సైకిల్కి అండ్ ఇది ఒకటే దగ్గర ఉంటాయి. అది కీ బావ దగ్గర ఉంది కాబట్టి నేనైతే తీయలేకపోయినా. డోరు మొత్తం దర్శనాయి అనమాట బట్టలు. అండ్ ఇదంతా పక్కన పెడితే బావ అయితే డ్యూటీకి వెళ్ళింది కదా. ఇప్పుడైతే బావ సైకిల్ పైన 7 కిలోమీటర్స్ నుంచి రావాలన్నమాట ఈ వర్షంలోనే. మేమైతే రీసెంట్గానే ఇక్కడికి వచ్చినాం కదా, బైక్ అయితే దొరకలేదన్నమాట. ఇంకా వెతుకుతున్నాం, తీసుకోవాలి ఒకటి. సో ఇట్లుంటుంది అనమాట. ఎండనక వాననక కష్టపడుతూనే ఉంటారు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు మన కోసం. సరే, నార్మల్ వాళ్ళు కూడా అనుకోవచ్చు. మేము కూడా జాబ్స్ చేసేటప్పుడు నార్మల్గా డ్యూటీకి వెళ్ళి వస్తుంటే తడుస్తాం కదా, ఎండకు ఉంటాం కదా. అంటే మీరు వేరు వాళ్ళు వేరు. మీరు మీ ఫ్యామిలీ కోసం ఒక్కటే కష్టపడుతురు. ఆర్మీ వాళ్ళు వచ్చేసి మా ఫ్యామిలీ కాకుండా మన అందరి ఫ్యామిలీస్ కోసం కష్టపడుతురు అనమాట. జవాన్ లేకపోతే దేశానికి రక్షణ లేదు, రైతు లేకపోతే దేశానికి మెతుకు లేదు. జై జవాన్ జై కిసాన్. సో వాళ్ళే మన దేవుళ్ళు అనమాట. మన ఆర్మీ వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి హ్యాట్స్ ఆఫ్. అందరికీ కూడా రెస్పెక్ట్ ఇవ్వండి మీరు కూడా. అండ్ ఇక్కడ బాగా అయితే వచ్చిందనమాట. ఫుల్ దర్శి వచ్చిండు వర్షంలా. చూడండి మొత్తం నానిపోయిండు. అండ్ ఇప్పుడు వచ్చి తాళాలు చూపిస్తాయి చూడండి, ఇవే అనమాట మా తాళాలు, రూమ్ కీస్. ఇప్పుడు ఇంకా బట్టలన్నీ నానిపోయినాయి అనమాట. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే జై జవాన్ జై కిసాన్ అని కామెంట్ చేయండి. అట్లనే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.